మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జోష్ అయిందట, జోష్ అవుతుందేమో అనుకున్నట్ట కానీ చివరికి తరకల ఉష్ అయిపోయిందట. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా ఏమో మరి పాడైపోను నమ్మకం తక్కువ ముచ్చట. స్థానిక ఎన్నికలు జరుగుతాయి అనుకో నిన్న దాకా అనుకున్నారు, కానీ 8 తారీఖు లాస్ట్ డేట్ పెట్టిర్రు. 8 తారీఖు వరకల్లా మరి తీర్పు ఏమొస్తుందో. ఆల్రెడీ హైకోర్టు ఏదో ఒక తీర్పు చెప్తుందేమని అనుకునే లోపు అమ్మో హైకోర్టులో పాడైపోయిన అటు ఇటు కావాలనుకుని కొంతమంది సుప్రీంకోర్టు కూడా పోయారు. అందుకోసమనే జోష్ లేదట, ష్ అయిపోయిందట. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చులపై ఆశావాహుల డైలామాల పడ్డారు. మరి ఉత్తగానే ఖర్చు పెడతారా? ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటేనే వాస్తవాన్ని చెప్పాలంటే కొంతమంది రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతింటున్నారు, కానీ వాస్తవం అయితే కదే. రాజకీయం అంటేనే స్వార్థం, 100% స్వార్థంతో కూడుకున్నది రాజకీయం. మరి అడుగు రూపాయి ఖర్చు పెట్టాలంటే ₹1 ఖర్చు పెడితే ₹10 ఆశించి పెడతాడు. మరి అసలు పెట్టాలంటే పెడతారా? ఏం పెట్టి పాడైతే ఆడలేవు, క్లియరెన్స్ లేకపోయా. అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే. దసరా పండుగ వచ్చిందంటేనే వారం 10 రోజుల ముందుగానే మండ కొట్టేస్తుంటారు, మామూలుగా కొట్టేరు. వస్తప్పుడే చెప్తుంటాడు ఆయన పట్టణంకి వెళ్ళి వెళ్తప్పుడే, నేను ఇన్ని రోజులు దాకా పట్టణంలో అనుకునేరు, ఏడ ఉన్నా కానీ నా పానం అంతా ఊరి మీదే ఉన్నది, వస్తూనే ఉన్నా సరుకు తీసుకొని వస్తూనే ఉన్నా తమ్ముడా, మనం దావత్ చేద్దాం బయట అనగానే తను ఈడ ఉన్నోడు ఏం చేస్తాడు, మనోడు వస్తూనే ఉన్నారు అనుకొని ఈడు రెడీ చేసి పెడతాడు. అటు ఇటు చేసినా అంటే ఏడ పిల్లను గొర్రె పిల్లను పడేసిరా అంటే దావత్ జోరుగా అయ్యేది. కానీ ఇవాళ గట్ట కాలేదంట. ఎందుకు కాలేదంటే ఇంకా క్లియరెన్స్ రాలే కదా, అందుకోసమనే దావత్ కరెక్ట్ జరగలేదంట. కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీలు, మరి అంతే కదా. ఇప్పుడు ఖర్చు పెడతాడు ఊసనే ఖర్చు పెట్టాడు కదా, కోర్టు తీర్పు అయితే రాని రాదు. కోర్టు తీర్పు వచ్చినాక ఏ సంగతి దావత్ ఇయ్యాలకంటే డబల్ ఇస్తాయాలా అని నీరు గార్చే ప్రయత్నం చేసిరంట. మరి మీ ఊర్లలో ఎట్ట జరిగిందో మాకు తెలియదు, కానీ కొన్ని ఊర్లలో మాత్రం ఎంతో కొంత జర దుల్ల ఉన్న లెక్క ఉంటారు కదా. దుల్ల ఉన్న అంటే ప్రేమే అనుకోరు, ఇమ్మ దుల్ల అంటే పాడైపోయి మళ్ళీ అనుబంధనం చేస్తారు. కానీ సరే జనాల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే అక్కడక్కడ కొంతమంది ఖర్చు పెట్టిరు, కానీ ఎక్కువ శాతం వరకు మాత్రం ఖర్చు మాత్రం చాలా తక్కువ పెట్టిరట. ఎందుకు? సర్పంచ్ అభ్యర్థులు నేనే అని ఒకవేళ ఏమంటారు క్లియరెన్స్ వస్తే అప్పుడు పెడతారు, ఖర్చు బరాబరుగా పెడతారు. ఇప్పుడు ఎంత పెట్టాలన్నా దసరా పండుగ ఒక లీడర్కి వచ్చేసి అన్ని వార్డులల్లో ఖర్చు పెట్టాలంటే వార్డుకు ఒక 30,000 పెట్టుకున్నా కూడా 10-14 వాళ్ళు ఉంటాయి ఒక్కొక్క ఊర్లల్లో. అట్లా చూసుకున్నా 3-4 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. మరి ఇన్ని ఖర్చు పెట్టినాక రిజర్వేషన్ ఇక్కడ అక్కడ అయిందనుకో, లేకపోతే ఎలక్షన్లు ఆగినాయి అనుకో, ఉత్తగా అయిపోతుంది కదా, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అసలే స్వార్థ రాజకీయ నాయకుడే పాడైపోను అని పానం ఏమిటి, అయ్యో ఉత్తగా పెడితే ఎవరైనా పైసలు అనుకుంటారు చాలా మంది ఉంటారు కదా. అందుకోసమనే ఆశపడ్డోళ్ళు ఇట్లా పాసిపడ్డట్టు అన్నట్టు కొంతమందికి అంట దసరా పండుగ అనేది గట్టిగా జరగలేదంట. ఇంకా కోర్టులో పిటిషన్ దాఖలాలే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆశచూతి అడుగులు, షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు, ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు. ఏకగ్రీవం అనే విషయానికి వస్తే అది అన్ని ఊళ్ళల్లో జరిగే ముచ్చటైతే కాదు. ఏకగ్రీవం చేయాలంటే పాడైపోను ఈ మండగొట్టేసే పని ఉండదా, పోలీసు వాళ్ళకి పని ఉండదా, ప్రచారం ఉండదా, ఏముండదా. కానీ ఇవన్నీ జరిగితేనే కదా మరి పొరగలకు, కానీ పొరగలనే ఉంది ఎవరైనా గట్టిగా ఉంటుంది. కానీ వాళ్ళకి జోష్ ఉండాలంటే ఎలక్షన్లు బరాబర్ జరగాలి, మండగొట్టేయాలి, పైసలు పంచాలి, వాల్ పోస్టర్లు వేయాలి, ఎన్నో రకాల పంచాయలు కొట్లాడలు అన్నీ అయితేనే అమ్మర కొడుక పలు ఎలక్షన్లు మాత్రం భలే ఫస్ట్ జరిగినాయి అనుకుంటారు కొంతమంది ఉంటారు. అంతమంది ఏముంటారు, కానీ కొంతమందికి మాత్రం ఎలక్షన్లు వచ్చినాయి అంటే మామూలు పండుగ ఉండదు. కానీ ఈసారి దసరాకు మాత్రం ఈ ఎలక్షన్ల పండుగ వచ్చినట్టు లేదంట. దసరా పండుగ అంటే ఏదో తూతుంబావు లెక్కనే అయిపోయింది. కానీ అందుకోసమని 800 కోట్లు ఏమి వచ్చినాయంట. కానీ నిజంగానే రిజర్వేషన్ ఖరారు చేసి పలాను ఊర్లో పలాను కులపాయనకు వచ్చింది అనే కనుక క్లియరెన్సే వస్తే 800 కోట్లు కాదు 1,600 కోట్ల రూపాయల మంది అవుతురేమో. అందుకోసమైనా పాడైపోను ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డట లెక్క. 3-4 రోజులలోనే 800 కోట్ల దాకా మంది ఆగిరట. కానీ ఓకే అయితే ఎలక్షన్లు నిజంగానే జరుగుతాయి అనే క్లారిటీ 100% ఉంటే 1,600 కాదు 2,000 కోట్లు కూడా తాగుతురేమో. తాగుతూనే పాడైపోను. ఇస్తోడు చూస్తే సస్తోడు కూడా లేచి వచ్చే సామెతుంది కదా. తాపిస్తోడు ఉంటే తాగుతోళ్ళు ఉంటూనే ఉంటారు. పాడైపోయి ఏముంది, ఇట్లా కట్ల పోస్తూనే ఉంటారు, గిదానికి పోతేనే కథం అయిపోయా. కాకపోతే ఏంటంటే క్లియరెన్స్ రాలేదని జోష్ లేదంట, విషయం మిలిగిందంట. పేపర్కి వచ్చిన ముచ్చట, నేనైతే అబద్ధం చెప్పలే. మరి మీ ఊర్లలో ఎట్ట జరిగిందో పండుగ నాకైతే తెలియదు, కానీ చాలా ఊర్లలో సర్వే ప్రకారం చేస్తే మాత్రం పండుగ మాత్రం గట్టిగా జరగలేదంట.